ఓం గం గణపతయే నమః. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. ఓం శ్రీ ఆదిపరాశక్తి లోక జనని మాతే నమః. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. పూర్వార్మికమివ బంధనాం మృత్యోర్ముక్షయమామృతాత్. ఓం తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం సరస్వతే నమః వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం యా దేవీ సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దితా నమస్తస్యై 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 నమో నమః. ఓం యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సిగ్గురూపేణ లజ్జరూపేణ కామక్రోధలోభమోహ మదమాశ్చర్యరూపేణ లోకైకమాతా నమస్తస్యై 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 నమో నమః. ఓం నమో గణపతి నమః. దింబ్రా దింబ్రా శ్రీపాదలు దింబ్ర. ఓం శ్రీ ఆదిపరాశక్తి జన్మాత మా లోకైక మాత నీ యొక్క అజ్ఞాన సర్వమా లోకైక మాత ఈ యొక్క పర్వతినాథలి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక లోకైక మాత పై గౌరీ పై నైవేద్యాలు నీకు సమర్పించి నీ కృపకు పాత్రులైన తల్లి. ఆరకనెత్తల మా లోకైక మాత మా భవన మా శివాని అమ్మా లోకైక మాత పై మాం గౌరీ పై మాం పై మాం పై మాం అమ్మా భవన మా శివన మా లోకైక మాత. ఆరకన మా లోకైక మాత పై మాం గౌరీ పై మాం పై మాం పై మాం మా భవన మా శివన మా లోకైక మాత పై మాం గౌరీ పై మాం పై మాం పై మాం పై మాం పై మాం అమ్మా భవన మా శివాని నీ యొక్క అజ్ఞానుసారం తల్లి అమ్మా లోకైక మాత. ఈ యొక్క 8వ మార్చి కోసం కూడా తల్లి యొక్క సంవత్సరం అమ్మా లోకైక మాత స్వస్తి స్త్రీ విశ్వావసన సంవత్సరం రోజు కూడా తల్లి సంపూర్ణంగా స్వీకరించావు తల్లి. ఆ రకమైన తల్లి మా లోకైక మాత ఈ యొక్క కలియుగానికి సేవాకంకాలు సరిపోవట్లేదు. నాకు నవరాత్రులు దసరా పక్ష నవరాత్రులు సరిపోవట్లేదు అంటే తల్లి అమ్మ గత 15వ మార్చి కోసం ఈ యొక్క సంవత్సరం ఘనంగా నిర్వహించాం తల్లి. అమ్మ లోకైక మాత ఆ రకమైన తల్లి యాగాన్ని కూడా తల్లి 15 రోజులు స్వీకరించావు తల్లి. అమ్మ లోకైక మాత ఈ యొక్క పర్వదినాన అమ్మ లోకైక మాతకు అమ్మ లోకైక మాత ఈ యొక్క మార్గశిర మాస అమ్మ శుద్ధ పౌర్ణమి అమ్మ కుట్ర సన్నిధౌ మధ్యాహ్న కాలే ఆసన సమయే దత్త పౌర్ణమ ఘడియే అమ్మ లోకైక మాత అమ్మ లోకైక మాత అమ్మ అజ్ఞాన ఘడియే అమ్మ లోకైక మాత షడాక్షరి గోత్రోద్భవస్య పూజ్య శ్రీ 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 లక్ష్మీ నరసింహ సరస్వతి పార్వతాది పరాశక్తి భానుమాత సామితో సకుటుంబస్య జ్ఞానాలు గోత్రాలు సకుటుంబస్య అక్కడిక్కడ సేవలు చేసే వారి గోత్రనామాసుడు తల సకుటుంబస్య వస్తు రూపేణ ధన రూపేణ సేవ రూపేణ శ్రమ రూపేణ ఇచ్చిన వారి గోత్రనామాసుడు తల సకుటుంబస్య 84 లక్షల జీవరాత్రుల గోత్రనామాసుడు తల సకుటుంబస్య అమ్మ సంవత్సరానికి 21,000 11,000 5,500
2500 చెల్లించే వారి గోత్రనామాలు తల్లి సకుటుంబస్య ఈ యొక్క దేవాలయంలో కొలుతున్న సమస్త భక్తుల యొక్క గోత్రనామాలు తల్లి సకుటుంబస్య 84 లక్షల జీవరాత్రుల గోత్రనామాలు తల్లి సకుటుంబస్య అమ్మ భవానీ దీక్షలు అయ్యప్ప స్వామి దీక్షలు అమ్మ శివ దీక్షలు ఆంజనేయ స్వామి దీక్షలు సకల దీక్షలు తీసుకున్న వారి యొక్క గోత్రనామాలు తల్లి సకుటుంబస్య అమ్మ అలౌకిక మాత 84 లక్షల జీవరాత్రుల గోత్రనామాలు తల్లి సకుటుంబస్య ఆరకనితలమ్మ అలౌకిక మాత అమ్మ ప్రతి శుక్రవారము అన్నదాన కార్యక్రమాలకి వస్తు రూపేణ ధన రూపేణ సేవ రూపేణ శ్రమ రూపేణ సమర్పించిన వారి గోత్రనామాలు తల్లి సకుటుంబస్య విశ్వంలో గల సకల మానవుల గోత్రనామాలు తల్లి సకుటుంబస్య విశ్వశాంతికై తల్లి ఈ యొక్క సేవా కైంకర్యాలు స్వీకరించమ్మా కరుణించమ్మా కాపాడమ్మా దీవించమ్మా అమ్మ లోకైక మాత సంతానం లేని వారి తల్లి సంతానం తల్లి కళ్యాణాలు జరగరు కళ్యాణాలు ఉద్యోగాలందు వ్యాపారం విద్య సాకాల భోగ భాగ్యాలు ప్రసాదించమ్మా కరుణించమ్మా కాపాడమ్మా దీవించమ్మా పాయ్ మాం గౌరీ పాయ్ మాం అమ్మా లోకైక మాత సర్వే జనా సుఖినో భవంతో మనోవాంఛ ఫలసిద్ధిరస్తు శుభం. छोटा आरती दे तू दे और बंद कर दो बंद कर नवीन पॉज कल माता कुमार स्वामी कावायामि आसनं समर्पयामि अमालोकैक माता ब्रह्म विष्णु महेश्वर तली अमालोकैक माता ఈ యొక్క పర్వదినాన తల్లి దత్త జయంతి సందర్భాన తల్లి ఆవాహయామి ఆసనం సమర్పయామి అమాలోకైక మాత మహాలక్ష్మి మహాసరస్వతి మహాపార్వతి మాత కూడా ఆవాహయామి ఆసనం సమర్పయామి అమాలోకైక మాత అమ్మ భాను మహాశివాని సూర్యచంద్రులు పంచభూతాలకు తలందరికీ ఆవాహయామి ఆసనం సమర్పయామి యక్ష కిన్నెర కింపురి కందరు ఆవాహయామి ఆసనం సమర్పయామి ఋషులు ముళ్ళు పుంగవులు నాగబాబాలు సంతులు సన్యాసులు అఘోరలాదేవేత్తలు పీఠాధిపతులు మహారాజులు యోగి మాతలు యోగిని పురుషులు పుణ్యశ్రీలు పుణ్యపురుషులు సజ్జనులు గుర్జాలు పేరు పేరునతలందరికీ ఆవాహయామి ఆసనం సమర్పయామి అమ్మ శ్రీచక్ర పీఠవాసులు వేత్తలు ముల్లోకాలు సప్తలోకాలు 14 బాణు పరదేవత స్వరూపిణి చిత్రి కామధేను కల్పవృక్షం ఆదిశేషుడు భవంతో తులసూతలు సుధా సముద్రవాదిని వేతలి మణిదీపకాంతులతో కోటి సూర్య సంప్రవితలి కామేశ్వరితో కామేశ్వరి వైతలి రాజమాత వైతలి రాజాగ్ని మాత వైతలి భువనేశ్వరి మాత వైతలి అమ్మ లోకైక మాత త్రిదళ శక్తి స్వరూపిణి వైతలి ఓం శ్రీ 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 కలివఖండాది పరాశలు జన్మతగా ఆవాహయామి ఆసనం సమర్పయామి ఆజ్ఞానాంతరం మా లోకైక మాత అమా భవన మా శివనమా లోకైక మాత మా భవని అమా లోకైక మాత పైమాం గౌరీ పైమాం పైమాం అమ్మా భవన మా శివనమా లోకైక కొబ్బరికాయ తీసుకో ఇంకో కొబ్బరికాయ तुलसी कमाल दाल बोले पंपा नदी अम्मा लोकैक माता अयोध्या सर सरयू नदी का लोकैक माता अंदर नदी नदमुल समुद्राలు మహాసముద్రాలు ఆవాహయామి ఆసనం సమర్పయామి ఆజ్ఞానాంతరం మా లోకైక మాత యొక్క అమ్మ యొక్క వ్రతాన్ని జయించే వారికి అందరికి అమ్మ లోకైక మాత అమ్మ తాతబాని అందరు ఇక్కడ రండి మన कलश रखना था चल चल हो गया उन्हें कलश समझ पानी चिनक लो बात आशे रालेमा तొందర రండి మనం సాయి రాజమోహన్ కంగన్ బంధు అభిలాష్ నవీన్ రాజమోహన్ కంకణాలు కడతావు చిన్న బాగుని కిందికించుకొని మామిడాకులు దింపుకొస్తే అప్పుడు తిన్నాక మెల్లగా ఇప్పుడు కాకుండా తిన్నాక దింపు నువ్వే కట్టుకోపో లేవు అయిపోయినాయి జల్ది లాబట ఆపట ఉన్నాయి ఆడ కొన్ని గిరేనే గిరే शुद्धोदक स्नानं करिष्ये अम्मा लोकैक माता अम्मा भवन अम्मा शिवन समस्त पुण्यक्षेत्र पुण्य गंगा तो गंगा स्नान करिष्ये गंगा स्नानांतरम अम्मा लोकैक माता नारिकेल गुమ్మడికాయ सिंबा नारिकेलाभिषेकं करिष्ये नारिकेलाभिषेकानन्तरं गंगा स्नानं करिष्ये गंगा स्नानांतरम अम्मा लोकैक माता अम्मा भवन अम्मा शिवानी तांबूలం ఒకటి ఇరుపాను
అమ్మా లోకైక మాత నారికేలాభిషేకానంతరం గంగా స్నానం కరిషే గంగా స్నానానంతరం అమ్మా సుగంధ పరిమళ ద్రవ్యాం అమ్మా లోకైక మాత పాయిమాం గౌరీ పాయిమాం 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 గంధం సమర్పయామి గంధానంతరం అమ్మా భవనమా శివాని అమ్మా పసుపం సమర్పయామి అమ్మా కుంకుమాం సమర్పయామి అమ్మా భవన్ నవధాన్యాం సమర్పయామి అక్షంతాం సమర్పయామి నానా రకాల పుష్పాలు సమర్పయామి అమ్మా భవనమా శివాని అమ్మా భవనమా శివాని అమ్మా లోకైక మాత తదా అనంతరం తల్లి తాంబూలం యా జాमा है ना वही तांबूलम ला रहे क्या हैं प्लेट के नीचे उधर से अगरबत्ती तेस्कुన్నా अगरबत्ती अंते उसमें से वहाँ यज्ञकुंडम बैठे देखो ब्लैक कवर ఉంది हाँ అవును ఈడ ఉంది ఆ ప్లేట్ కింద ఉంది నీకు అనిపిస్తలేదు नहीं हाँ हम ये नो अपन आगमन करके खाए तो क्या ना होता इधर क्या इधर चिन्ह फिर ये हाथ पे हटा ओके वही बोल रहा हूँ इनका अर्थ एक फिर एक छोटा अर्थ एक दो अर्थ हैं देखो अब ये अपन चलो उन्हें छोड़ने का छोड़ फिर अब फिर चढ़ाते ना बार ఒక రూపాయికైనా ఒక బొక్క डबल के लिए चल हाँ पोक अम्मा लोकैक माता दीपम दर्शयामि धूपम समर्पयामि धूपम समर्पयामि अम्मा भवन मा शिवन मा लोकैक माता पाई माम गौरी पाई माम पाई माम पाई माम पाई माम पाई माम दीप धूपानांतरम अम्मा अलंकరించిన अम्मा ब्रह्म विष्णु महेश्वर तल्ली बाला स्वरूपुलैतली अम्मा दर्शनालिస్తున్న अम्मा सती अम्मा అనసూయ మాతకి అమ్మా లోకైక మాత త్రిముహామునికి అమ్మా లోకైక మాత బాలలుగా జన్మించి అమ్మా లోకైక మాత ఈ యొక్క పర్వదినంతలి సేవా కంకరాలు స్వీకరిస్తున్న అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులకు అమ్మ ఈ యొక్క అమ్మా భవన మార్గము నైవేద్యాంతరం నారికల నైవేద్యాంతరం ముత్తైతామర నైవేద్యాంతరం మా స్వల్ప మా నైవేద్యాంతరం నేతి కర్పూర నీరాజనం తోర్పు ప్రధాన వేదికలకు దేవాదేవతలకు అందరికీ మా నేతి కర్పూర నీరాజనం సమర్పయామి నువ్వు కాలు మీరు ముగ్గురే తిరుగురే మీరు ముగ్గురే తిరుగున్నాను హారతి తీసుకురాము అమ్మా ఇద్దరు బిఠా सब लोग उल्टा दाल मैं सर दाल नामा का उल्टा दाल हाँ ఎప్పుడు అట్లా వేయద్దు ఉల్టా దాల్ బిడ్డ అక్కడ అందరు వెనక కూర్చోండి అమ్మా సామ్యం కలక్ దే పండు మంగేశ్వరి సామ్యం కలక్ తుయిదాల్ సామ్యంకు తుమిదాలమ్మా రక్తధారగా స్వీకరిస్తుతలే అమ్మా లోకైక మాత అమ్మా లోకైక మాత శ్రీ అమ్మా లంబోధరి మాతతో తల్లి కుమార్ मूल मंत्र अष्टोत्तर चेतनवाली करीचे अमा सूक्ष्म अमा लोकैक माता तथा नांतर श्री दुर्गा देवी महालक्ष्मी महासर सूक्ष्म अष्टोत्तर चेतनवाली करीचे तथा ओम देवदत्ताय नमः ओम ब्रह्मदत्ताय नमः ओम विष्णुदत्ताय नमः ओम शिवदत्ताय नमः ओम अत्रिदत्ताय नमः ओम अत्रेयाय नमः ओम अत्रिवरदाय नमः ओम अनसूयाय नमः ओम सहस्रशीर्षे नमः ओम सहस्राक्षाय नमः ओम सहस्रबाहवे नमः ओम सहस्रायुधाय नमः ओम सहस्रपादाय नमः ओम सहस्रपद्मार्चिताय नमः ओम पद्महस्ताय नमः ओम पद्मपादाय नमः ओम पद्मनाभाय नमः ओम पद्ममालिने नमः ओम पद्मगर्भरुणाक्षाय नमः नमः ओम परमात्मने नमः मालुकैकमातमैति ओम श्री महादत्तात्रेय अष्टोत्तर शतनामावली समाप्तं महापायमां भूरि पायमां मालुकैकमातम द्वितीयमैति ओम श्री महादुर्गा देवी माता अष्टोत्तर शतनामावली करिष्ये ओम दुर्गायै नमः ओम शिवायै नमः ओम महालक्ष्मी नमः
ఓం మహాగౌరీ నమః ఓం చండికాయై నమః ఓం సర్వజ్ఞాయై నమః ఓం సర్వలోకేశాయై నమః ఓం సర్వజ్ఞాయై నమః ఓం సర్వలోకేశాయై నమః ఓం సర్వతీర్థమయాయై నమః ఓం సర్వకర్మఫలప్రదాయై నమః ఓం పుణ్యాయై నమః ఓం దేవయోనాయై నమః ఓం అయోనిజాయై నమః ఓం భూమి స్తోత్రశతనామావళి సమాప్తం. మహాపాయి మాం గౌరీ పాయి మాం పాయి మాం. बीच में ना को तो बाद అందరూ ఒకసారి ఓంకారం చేయండి బిడ్డ. ఓ పాలు చిన్నగా కుంకుమ ఓం నమో గణపతి నమః దింబ్రా దింబ్రా శ్రీపాదల దింబ్రా ఓం త్రియాది పరాచల్లోక జన్మాతకమ్మ లోకైక మాత అమ్మ పవనమ్మ శివాని ఏ రకంగా అయితే తల్లి
అమ్మా లోకైక మాత సతి అనుసూయని అమ్మా లోకైక మాత మహాప్రతివ్రత రూపముతో ఏ రకంగా అయితే భూలోకంలో అమ్మా లోకైక మాత అమ్మా లోకైక మాత ఏకవీరిక శక్తి పీఠమందు అమ్మా లోకైక మాత మహా అమ్మా లోకైక మాత రేణుకో ఎల్లమ్మ మహోర్లో కొలువుదీరిన అమ్మా లోకైక మాత సతీ అనసూయ అత్రి మహామునికి అమ్మా లోకైక మాత పరీక్షించదలిసి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అమ్మా లోకైక మాత సృష్టిలో అంతకంత ఎందు గురించి బాగా అర్థమవుతున్నప్పుడ భక్తులకందరికీ భగవంతుడు బాగా కష్టపడుతుండే. ఎందుకు పెడతాడు? తన భక్తుడు నిజమైన భక్తుడు 10 మందికి తెలవాలని ఇట్లా ఏ రకంగా అయితే అవసరమైన కాలబెట్టి నిప్పు పెట్టి అట్లా పెట్టి కొట్టి కాల్చి చేల్చి ఏ రకంగా అయితే నిప్పు లాంటి మనిషి నిప్పు లాంటి బంగారం 916 గోల్డ్ బంగారం అంటారుగా ఇప్పుడు కేడియంలా అట్లా కేడియం అంటే ఏంది? కేడియం అంటే ఏంది? కాడ్మియం అంటే ఏంది? బంగారంలో అది వేస్తే పవర్ఫుల్, దానికంటే ఐఎస్ఐ మార్క్ గుద్దిస్తారు బంగారం. అట్లాంటిది భక్తుని కూడా ఐఎస్ఐ మార్క్ గుద్దాలంటే ఏం కూడా ఐఎస్ఐ. ఐ అంటే ఎవరు? ఐఆమ్. ఎస్ అంటే ఎవరు? సూపర్ స్టార్. ఐ అంటే నేను సూపర్ స్టార్ కావాలంటే ఇంకో ఏమంటారు? ఐఆమ్ సూపర్ స్టార్ ఇన్ ద వరల్డ్, ఇన్ ద ముల్లోకాస, ఇన్ ద సప్తలోకాస, ఇన్ ద 14 భువనభాండాల అని అర్థమవుతున్నప్పుడు ప్రతి ఒక్కరి చరిత్ర లిఖితపూర్వకంగా రాయబడుతుంది. ఇలా దాత్రి మహాముని ఏ రకంగా అయితే అనసూయమాత యొక్క ఏ రకంగా రాయబడింది? లిఖితపూర్వకంగా రాయబడింది. ఒక గ్రంథం రూపేణ, ఒక కథ రూపేణ, ఒక పురాణ రూపంలో, ఒక ఇతిహాసంగా. అందు గురించి బాగా భక్తులు గుర్తుపెట్టుకుంటా ఏ రకంగా అయితే భగవంతుడు కష్టపెట్టదలిచిండో. ఎందుకు కష్టపడతాడు? నా భక్తుడు, నా కొడుకు, నేను ఒక భూమి మీద ఒక అణువు పరమాణువుతో పంపించిన అంశంతోని కారమజన్ములై ఒక ఋషులు, మునులు, పుంగవులు, నాగబాబాలు, సంతులు, సన్యాసులు ఆ ఘోరలై మంచి పీఠాధిపతులై ఏ రకంగా అయితే ఈ యొక్క సద్బ్రాహ్మణులై, పుణ్యస్త్రీలై, పుణ్యపురుషులై ఒక దివ్యజ్యోతిని, దివ్య ధ్వజాన్ని ఒక ఎగరవేసి ఈ యొక్క శిఖరాన్ని, ఒక ధ్వజస్తంభాన్ని నిలబెడతారు. ఏ రకంగా ఇట్లా శిఖరం ఏమి ఇట్లా నిలబడుతుంది, ధ్వజస్తంభం ఇట్లా నిలబడుతుంది. దాని రెండింటిని నిలబడితే ఇట్లా అవుతుంది. మళ్ళీ శిఖరము, ధ్వజస్తంభం, ఈ ధ్వజస్తంభాన్ని నిలబడితే శిఖరం ఇట్లా అవుతుంది. అందు గురించి ఇప్పుడు ఎట్లా శిఖరం మళ్ళీ ఇక్కడ వస్తుంది. ఎక్కడ వస్తుంది? ప్రధాన గర్భగుడిలోకి చూస్తుంది. మళ్ళీ శిఖరమేమో ఇదేమో ధ్వజస్తంభానికి ద్వారపాలకుని చూపిస్తుంది. మరి ఇట్లా అంటే గర్భగుడి చూపిస్తుంది, ద్వారపాలకుడు మళ్ళా అంటే భక్తుని కూడా లేపుతుండు, భగవంతుడు పడుకుంటుండు. అంటే భక్తుని మీద భగవంతుడి మీద వేసుకొని నిందలు పెట్టి, నిప్పులు పెట్టి, అవి పెట్టి, ఇవి పెట్టి, తంత్ర మంత్ర యంత్రాలతో కష్టపడి నిప్పులాంటి మనిషి, నిప్పులాంటి భక్తుడు, భక్త తుకారాం, భక్త కన్నప్ప, భక్త సిరియాల, సతీ సక్కుబాయి, సత్యాన్సుజ ఇవన్నీ పేర్లు తెస్తాడు. అందు గురించే బాగా గుర్తొస్తున్నాడు. ఏ రకంగా అయితే సత్యాన్సుజ త్రిమహామునికి ప్రతివ్రత అనేది సప్త ఋషుల్లో ఆ త్రిమహాముని ఏ రకంగా అయితే ముని పుంగవుడు సప్త ఋషుల్లో ఏ రకంగా అయితే సప్త ఋషులలో ఏ రకంగా అయితే మహాఘనుడు అతని భార్యకి ఎట్లయినా లొంగదీయాలి, దీని యొక్క మానాన్ని మనం ఎట్లా కాపాడుకుంటుందో చూద్దాం. మనం అని ముగ్గురు పరీక్షించదలిసి ఎవరు చెప్పారు? లక్ష్మీ, సరస్వతి, పార్వతితోని ఏ రకంగా అయితే ముగ్గురమ్మల మూలపుటం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆదిశక్తి స్వరూపంతో పందం కట్టి ఏ రకంగా అయితే నీ యొక్క భక్తురాలు ఏ రకంగా అయితే మేము కూడా పరీక్షించదలిచినామని ఏ రకంగా అయితే మహోర్లోని గుట్టలలో ఈ యొక్క అత్రిమహావుని యొక్క దగ్గరికి వచ్చి ఆ యొక్క పూరి గురుషలోకి వచ్చి ఏ రకంగా అత్రిమహావుని లేని సమయాలు వచ్చి ఏమంటారు? అమ్మా మాకు భిక్షాంతేహి అని అడిగారు. ఏమని అడిగి? భిక్షాంతేహి. ఏ రకంగా భిక్ష ఇవ్వాలంటే నువ్వు ఒక ఏ రకంగా అయితే భిక్ష చేస్తావో భిక్షను స్వీకరించాలి, లేకుంటే మాకు గుప్త భోజనం. ఇప్పుడు ముగ్గురు వచ్చిరుగా, ఏ రకం ముగ్గురు అయ్యప్పలు, అట్లా ముగ్గురం వచ్చినా మాకు ముందు భోజనం పెట్టాలి. ఎట్లా భోజనం పెట్టాలంటారు? ముందు మాకే భోజనం పెట్టి ఎట్లా వండి పెట్టాలి? భోజనం వండి పెట్టిన నగ్నంగా వండి. అంటే సత్యాన్సుజ ఎవరు భార్య? ఆమె అత్రి మహాముని భార్య. ఇక త్రిమూర్తులని గిరిగిరిగిరి కొట్టి ఎట్లా శాఖలో బండ కొడతారు కదా, అట్లాంటి మహాశక్తి సంపర్రాలు ఎవరొచ్చు? సాక్షాత్ త్రిమూర్తులు నన్ను పరీక్షింపదలిచి వచ్చిర్రే, నేను ఏం చేయాలి? తక్షణ కర్తంతో ఎద మీద చేయవెత్తింది. ఏ 2 రొమ్ములు అంటే ఏంటి? భార్య, భర్త. ఈ యొక్క భర్త యొక్క కళలో ఆత్మ పరమాత్మతో ఆత్మను కొలుచుకుంది. ఎవరిని? ఆత్మపరత ఆదిశక్తి స్వరూపిణి అమ్మ, పరంజ్యోతి స్వరూపిణి, ఈ యొక్క దివ్యజ్యోతి స్వరూపిణి, త్రిదళ శక్తి స్వరూపిణి అమ్మ, ఆదిశక్తి యొక్క లక్ష్మి, సరస్వతి, పార్వతి, లేకుంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఏ రకంగా అనుకోండి త్రిదళ శక్తి స్వరూపిణై ఎద మీద చేయి పెట్టుకొని తన అత్రిమహాముని యొక్క తన భర్త నామాన్ని దలుచుకుని, అయ్యా నేను
ఈరోజు త్రిమూర్తులు వచ్చి మన ఇంటికి భిక్షను అడుగుతున్నారు, ఈ యొక్క భోజనాన్ని అడుగుతున్నారు. భోజన తాంబూలాలు ఇచ్చి పంపించకుండా ఎట్లయితుంది? సరైన ఆలోచించండి. నేను నిజమైన ప్రతివ్రత ధర్మంతోనైతే ఈ యొక్క ముగ్గురిని బాలలు చేస్తాను. ఆ యొక్క మంత్రశక్తితోని, తన జ్ఞానశక్తితోని, తన పూర్వజన్మ కర్మశక్తితోని ముగ్గురిని బాలలు చేసి ఏ రకంగా అయితే పడుకోబెట్టుకొని ముగ్గురిని లాలించి పాలిస్తాను నగ్నంగా రొంగు పాలతోని ఏం తాగించి ఏ రకంగా అయితే ఉగ్గు పాలతోని తలకు సేవింపజేస్తుంది. కానీ ముల్లోకాలు ఏమైనాయి? గడగడలాడుతున్నా బిడ చీకట్లోనే కాపాడేటోళ్ళు ఎక్కడ పోయారు? ముగ్గురు పోలీసు వాళ్ళు పట్టుకురు. ఎవరెవరు ఎక్కడ పోయింది? ముందేంటివి ఏమేమి ఉంటాయి? పోలీస్ స్టేషన్, హాస్పిటల్, కోర్టు. ఈ మూడు పంచాయతీలు రావద్దు మనిషికి ఎప్పుడు. కానీ అట్లాంటి పంచాయతీలు వచ్చేసిన ముల్లోకాలకు రాగానే గడగడలు ఆడుతున్నారు. అందు గురించి పోలీసు వంద వచ్చిందంటే తెగదు, జడ్జిది వచ్చిందంటే పోలీసు వంతానికి వచ్చి ముందు డాక్టర్ తర్వాత పోలీస్ తర్వాత జడ్జి. ఈ మూడు పంచాయతీలు ఎప్పుడు దేయి. అందు గురించి రోగం తక్కువయ్యేటట్టు చూసుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఇంకోటి ఏం చేయాలి? పోలీసు వంతోని జర దూరం ఉండాలంటే పంచాయతీలలో గించాయతీలలో పోదు. ఇంకోటి ఏది? కోటికి పోయిందా భూమి తగాలు గీమి తగాలు పోతే తెగవై తొందరగా తెగయి. అందుగురించే తెల్లెంటికలు అవుతాయి, నల్లెంటికలు పోయి తెల్లెంటికలు అవుతాయి, మూతి పళ్ళు రాలిపోతాయి, అంటే ఊసిపోతాయి. అందుగురించే ఆ రకంగా త్రిదళ శక్తి స్వరూపిణి ఎవరితో పెట్టుకురు? సత్యానుసూతో పెట్టుకురు త్రిమూర్తులు. అప్పుడు త్రిమూర్తులు అంటారు, అమ్మా తల్లి అని ఆవలిస్తున్నారు. తల్లి సప్పల ఎందుకు ఆజ్ఞ లేదు, కట్టేసింది. నేను ఎట్లా కట్టేసినప్పుడు అందరి బంధన వేసి పెట్టేసినప్పుడు ఇలా కల్వకృతి వెళ్తుంటే ఆ కుట్రాగ్రం అక్కడ బడం పెట్టాలి కూడా. సార్ యావత్ శక్తి పీఠాలు, జ్యోతిర్లింగాలు, కేదార్నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, త్రిదళ శక్తి స్వరూపి సొప్త ఎట్లయితే 14 గుణమండాలే పరదేవతా స్వరూపిణి అట్లా జోపుకొచ్చి మొత్తం పడిగలు గిడిగలు పెట్టి మొత్తం అష్టదిగ్మం చేసి పెట్టేసిన. ఆ రకంగా కూడా ఏ రకంగా అయితే ఈ యొక్క అత్రి మహాముని భార్య, ఏ రకంగా అయితే సతీ సక్కుబాయ ఎవరామె అనసూయమాత ఏ రకంగా అయితే బంధనేసి పెట్టిందో ఏం చేయాలి ఇప్పుడు అని లొట్టలు చెంపలేసుకుంటారు. నారాయణతో పంచాయతీ చెప్పారు. అమ్మలకు తెలుసు, అన్నీ నాకు తెలుసు కాబట్టి అయినా కూడా గేమ్ ఆడతా. అంటే ఏం చేస్తా? ప్లే చేస్తా. ఏం చేస్తా? ప్లే గ్రౌండ్లోకి పోయి క్రికెట్ ఆడతా. క్రికెట్ ఆడాలి బిడ్డ మీరు బాగా. క్రికెట్ ఆడితే సమయం వృధా కాదు, ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉంటుంది, మీకు కప్పు వస్తుంది, అందరు జోగులు తయారవుతారు. సరే దాని గురించి కథ అయిపోయింది. జోగుతనం వచ్చింది, ఇప్పుడు దుమ్ము తులుపుతా. అందు గురించే ఏమొచ్చింది ఇప్పుడు తుఫాన్. అక్కడికి వెళ్ళి తిప్పుతున్నా. ఒకది ఇక్కడ అక్కడ కొరడది వాళ్ళు కొడతారుగా, పోతరాదు ఎట్లా డుబ్బు 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 అట్లా కొట్టుకుంటూ వస్తున్నాం బిడ్డ. దాని గురించి చెప్తా. ఏ రకంగా అయితే త్రిమూర్తులు ఒక లక్ష్మీ, సరస్వతి, పార్వతి వచ్చిరు సతీ అనసూయ దగ్గరికి వచ్చి ఏ రకంగా అయితే అనసూయమ్మ ఏ రకంగా సతీ సక్కుబాయి లాంటి మహాశక్తి స్వరూపిణి అమ్మ, సతీ సక్కుబాయి లాంటి అనసూయ లాంటివి అమ్మ లోకైక మాత యొక్క నిజమైన భక్తురాలవు అని తెలిసి అమ్మ అత్తమైన తల్లిని యొక్క మా ముగ్గురు భర్తలను ఏ రకంగా అయితే నువ్వు బాలలుగా స్వీకరించి ఈ యొక్క త్రిమూర్తులకు మాకు ప్రసాదించి మళ్ళీ ఏ రకంగా అయితే మేము లక్ష్మీ, సరస్వతి, శివాత్మిక, బ్రహ్మాత్మిక, విష్ణుమాత్మిక అవుతామో అప్పుడు నీ కోడళ్ళమై నీకు సేవ చేసుకుంటాం తల్లి. నువ్వు మామ అత్తలు కానీ స్వీకరించి వేడుకోవడం వల్ల పోలి జోలే పట్టిరు. నేను మన జోగుదాన్ని ఒకదాన్ని అడిగిన కదా జోలే, అట్లా జోలే అడిగింది ఏమని? నాకు మీ పిల్లల్ని, నీ ముగ్గురు పిల్లల్ని మాకు యువకులను తయారు చేసి బ్రహ్మ విష్ణువులను యథారూపాన్ని, పూర్వరూపాన్ని, పూర్వ వైభోగాన్ని సమర్పించి మాకు దానం చేయవలసిందిగా కోరుకుంటే అప్పుడు మళ్ళీ సరే అని తన యథారూపాన్ని సమర్పించి ఏ రకంగా అత్రి మహాముని అనసూయ ఇద్దరు అత్త మామలై ఏ రకంగా త్రిమూర్తులు ముల్లోకాలు పంపించారు. అందుగురించే నిజమైన భక్తులతో పెట్టుకోవాలంటే త్రిమూర్తులు ఎందు గురించి వచ్చారు? నిజమైన భక్తురాలను తెలియపరచడానికి వచ్చారు. ఏదో కామంతో రాలేదు. మీరు ఇవాళ రేపు అంటే శ్రీకృష్ణుడికి 16,000 లవర్స్ ఉన్నారు, నాకు కూడా 10 మంది లవర్లు ఉన్నారు. అట్లాంటి స్టేజ్ తయారైంది కూడా. నేను దాని గురించి ఏం చెప్పదలుచుకోవాలి, సమయం లేదు. నేను సమయాన్ని వృధా చేయ జొప్పుట వస్తున్నాయి ఇక చెప్పడానికి. అందుకు నేను ఊరికి రాను, చెప్పను. అయిపోయింది. ఖతం, ఖేల్ ఖతం, దుకాణం బంద్. ఖేల్ ఖతం, దుకాణం బంద్. దీన్ని ఒక్కో రకంగా ఇట్లా ఒత్తుకుంటూ వస్తున్నా. దత్తుకాన్ని కూడా దుకాణం బంద్ చేసి రోడ్డు మీద తెచ్చినా కదా, అట్లా అందరిది కూడా బతుకులన్నీ రోడ్డు మీదకి వస్తాయి. భూమిలో రేట్లు మళ్ళీ పెరుగుతాయి, ఆకాశానికి బంగారం పెరిగినట్టు నడుక్కున పడతాయి. ఇక పాతాలను పడితే మళ్ళీ లేవు. అన్నలు ఉన్నోళ్ళు లేని అందరికి పెంక మీద ఎట్లా వేస్తా ఇట్లా హాఫ్ ఫ్రై. మీరు హాఫ్ ఫ్రైలు చేసుకుంటారు కదా, చేపలు గీపలు ఒడ్లు గిట్లు అన్నీ ఏవి దక్కనిస్తలేరు. అన్ని పురుగులు గిరుగులు మట్టి మసడం అంతా తింటారు. అప్పటోళ్ళు ఒక బుక్ వండుకొని ఒక బుక్క 10 మందికి పెట్టేది. ఇప్పుడు ఏంది టిఫిన్లు బయటికి వెళ్ళి అన్ని నాష్టాలు గీష్టాలు, ఇంటికి వచ్చిన చుట్టాన్ని కూడా బయటికి వెళ్ళి తెప్పించి మేము రెస్టారెంట్కి వెళ్ళామండి, మాది బర్త్డే ఉందండి, మాది మ్యారేజ్ డే ఉందండి, అది ఉంది. మరి ఈరోజు మరి ఈ బర్త్డేకి ఆడికి పోదాం, మళ్ళీ ఆడికి పోవాలి. ఇక్కడ మైసిగండికి పోవాలి, ఇక్కడ మైసిగండి, ఇక్కడ దిండికి పోవాలి. దిండియా మండియా అటు ఉంటుంది కదా, చేపలు వేసుకొని తింటారు కదా మీరు వచ్చినాక. ఈగల పెంట, దోమల పెంటలలో అట్లా. పేరేమో దేవుంది, పొట్టనేవి ఇది నింపుకోవాలి. ఇట్లా నింపాలి, బుర్రలు తయారు చేయాలి. ఇంత
అందు గురించి కూడా ఏమంటలేను ఎవరిని. నా పని ఇంట్లో కూడా పదప్పుడు అందరు కూడా ఇక్కడ భక్తులందరూ ఏడాడ బాంబులు పెట్టాలి, బాంబులు పెట్టొచ్చి వచ్చినా వీడికెళ్ళి ఒక్కొక్కటి పంపిస్తున్నా. ఇట్లా మీరు స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్నారుగా, నేను కూడా స్మార్ట్గా చేస్తున్నా. ఏ చేయట్లా కూర్చున్నట్టే నిలబడ్డే పన్నొట్టే ముగ్గురు త్రిదళ శక్తి స్వరూపుడై 3 రకాలుగా ఇస్తున్నాం స్మార్ట్గా. ఇప్పుడు మళ్ళీ యాప చెట్లు ఎండుతున్నాయి, మళ్ళీ ఒకటి మెల్లగా ఇడుస్తాడు. ఎట్లా మెల్లగా సూది లెక్క ఇట్లా కూడా సూదుమయ్యని జాగా లేకుండా చేయాలి. ఎందుకంటే దుర్యోధనుడు చెప్పిండు కదా, ఏ రకంగా అయితే పంచపాండవులకు సంధి చేసుకోరా అంటే ఏ రకంగా అయితే చెప్పిండుగా శ్రీకృష్ణుడు. నువ్వు యాదవుని నువ్వెంత ఉంటాడవురా, మా ముందు వచ్చి మా ఇద్దరు పంచాలు నువ్వేం చెప్తావురా, ఏం చేయాలి సూది మోపం జాగుడియా అన్ని మోస్తాడు. అందు గురించి మోయకుట్ట మోపి నాలుగు పట్టాడు ఇప్పుడు పాతాలను పట్టాడు. అందు గురించి కలియుగం ఎట్లా మోస్తుంది ఇప్పుడు పాప భారాన్ని మోస్తుంది. అందు గురించి తాంబేలు గత పెరుగుతున్నాయి బిడ, పద్మ పెరుగుతుంది, అక్కడ పాతాల భైరవి పెరుగుతుంది, అక్కడ తాంబేలు పెరుగుతుంది. ఇది ఏందని గోప్యమాడ, ఈడ రంధ్రాలు ఎక్కువ రావు, ఈడ ఒకటే రంధ్రం తోక మీద ఉంది, అక్కడ రంధ్రాలన్నీ వస్తాయి. కానీ ఏమొస్తాయి, నవరంధ్ర రసాలు వస్తాయా, 108 రంధ్రాలు అవుతాయా, అది గోప్యం రహస్యం బిడ. మీరు ఎవరికి చెప్పే అవసరం, మీరు ఎంత అడ్వర్టైజ్మెంట్ చేసినా ఆ యూట్యూబ్లో పెట్టినా కూడా ఓడినాడు. ఏమనాలే, స్వామి దగ్గర పోగానే మాయ చేస్తాడు, 10 కోట్లు ఉత్త నోట్లు పెడితే కోట్లు వస్తాయని చెప్పాలి. ఎట్లా చెప్పాలి, షేర్ మార్కెట్లకి పత్తాలు ఆడతాడు అట్లా పెట్టాలి. కోటి పెడితే సాయంత్రం వరకు 10 కోట్లు పుట్టాలి. తెల్లాడు మోరు పిల్లని కలిస్తే రాత్రి కలిస్తే తెల్లారి పిల్ల పుట్టాలి. అప్పుడు నవగడియలలో పుట్టేది. ఇప్పుడు నవమాసాలు మోసినా కూడా ఇక నేను చెప్పలేకపోతున్నా బిడ, నాకు సమయం లేదు. అందు గురించి అత్రి మహామునికి ఒకసారి సపట్లు కొట్టు బిడ. బ్రహ్మ విష్ణు మహేశ్వరు ఏ రకంగా అయితే ఘనగాపురములో వెలసినట్టి ఓం గురుదత్త శ్రీ గురుదత్త, ఎవరో చేసిన పాపములు నా మీద మోపకు, కర్మయను చూనే నా జీవితంతో ఆడకు, ఇకనైనా కరణించగరావా దత్త, ఇకనైనా దీవించగరావా, ఇకనైనా కరణించగరావా దత్త, ఇకనైనా జీవించగరావా, దీవించగరావా. ఏ నిమిషమున ఏమి జరుగునో నాకు తెలియదు, ఆ నిమిషమున నీవు నా యందు నిలవగలవు. ఏ నిమిషమున ఏమి జరుగునో నాకు తెలియదు, ఆ నిమిషమున నీవు నా యందు నిలవగలవు. ఓం గురుదత్త శ్రీ గురుదత్త, ఓం గురుదత్త శ్రీ గురుదత్త. 2002లో నా కొడుకు ఏ రకంగా అయితే 2004లో తన పాట చేత ఈ యొక్క పరవశించి ఇలా దత్తాత్రేయుని ఆహ్వానించండి బిడ. అట్లాంటి ఆహ్వాన పీఠం ఇలా కల్వకుర్తి వెళ్దండి, ఆ కుట్ర అక్కడ బడంపేటాలు కూడా సాహెబ్ నగర్. కానీ ఇలా మంచిగా వినండి బిడ, ఎవరైతే ఇలా మొత్తం డబ్బే చూస్తున్నారు బిడ, అందరికీ డబ్బు అందరికీ. నేను కూడా డబ్బునే చూపిస్తున్నా బిడ, లక్ష్మితోని మాయ చేస్తున్నా. అందరికీ స్వరస్థితినేమో కిందికి వచ్చింది. అప్పుడేమో యుగయుగాల కృతయుగే త్రేతాయుగే ద్వాపరయుగే, అప్పుడు సరస్వతిదేవి మీండు ఉండదు. ఈ ద్వాపరయుగంలోకి వెళ్ళి ఇట్లా జారి కిందికి వచ్చేసి బిడ. సరస్వతి ఇట్లా అయింది, లక్ష్మి మీదికి వచ్చింది. అందు గురించే ఇప్పుడు ఏం కావాలి, లక్ష్మే కావాలి మీ అందరికీ. అందు గురించి కూడా లక్ష్మి కటాక్షం కావాలా మీకు, సరస్వతి కటాక్షం కావాలా భక్తులందరికీ. ఏం కావాలి మీకు అందరికీ, ఏం కావాలి బిడ, ఏం కటాక్షం కావాలి? అజయ్ లండన్ ఏ లండన్ గిండన్ అన్నీ గోవింద కొడితే బిడ. ఇక నేను భారతదేశం ఇంకా బాగినండి బిడ. భారతదేశం ఇట్లాంటి ఋషులు ముళ్ళు పుంగవులు నాగబాబాలు ఇలా పాతాళంలోకి వెళ్ళి పరలోకం వరకు భారతదేశం నిలబడుతుంది బిడ. భరత ఖండమే నిలబడుతుంది. ఒక్కటి గుర్తుపెట్టుకుండా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఇది వచ్చినా ఈ యొక్క అన్నీ నిలబడతాయి కానీ అన్నీ తూగిపోతాయి బిడ. అదొక్కటి గుర్తుపెట్టుకోండి బిడ. అందు గురించే డబ్బు చూడండి, నేను అంటలే బిడ, కష్టము చేత సంపాదించిన ప్రతి ఒక్క రూపాయి ధర్మ కార్యక్రమానికి ఉపయోగపడతాయి బిడ. అపలపల సొమ్ములు ఒప్పలొప్పలనే పోతాయి బిడ. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. బాగా కష్టపడండి, బాగా సంచాడి. మేము గానగాపురం వచ్చినాం, మేము 10 సార్లు పోయినాం, ఏం పని కాలేదు. మేము శ్రీశైలం పోయినాం, ఏం కాలేదు. అరుణాచలం పోయినాం, ఏం కాలేదు. శ్రీశైలం పోయినాం, ఏం కాలేదు. ఆడికి పోయినా ఏం కాలేదు. ఈడికి పోయినా ఏం కాలేదు. ఈడి అష్టమూలలు తిరుగుతారు, మళ్ళీ ఇడికి రావాలి. ఏ మూలలు తిరిగినా ఈ మూలలు రావాలి. కేంద్ర బిందు బొడ్డు పెట్టినా, ఏం పెట్టినా 2 పురుషాలు పెట్టినా, ఒక లింగం పెట్టినా, అవే ఇవి ఉన్నప్పుడు యోనేమో ఆడోళ్ళకేమో లింగం అయింది, ఆడోళ్ళకేమో యోని లింగం అయింది. 2 పురుషాలేమో ఎద మీద కూర్చున్నాయి. పిల్లలకు రొమ్ము ఏ రకంగా అయితే పురుషాలు మంచిగా నడుపుడా, ఏ రకంగా అయితే పురుషాల చేత ఏ రకంగా అయితే వీర్య సులకనంతో, ఏ రకంగా అయితే భార్యాభర్తల ఋతుక్రమం వల్ల ఋతుక్రమం ఆగి ఏ రకంగా అయితే వీర్య బీజాన్ని పడి యొక్క అండము వీర్య బీజం 2 కలిసి ఏ రకంగా అయితే ప్రత్యుత్పత్తి వల్ల ఏ రకంగా అయితే ఫలదీకరణం చెంది
ఏ రకంగా అయితే పిల్లలు అభివృద్ధిలోకి వస్తారో, పిల్లలు పెరుగుతారో, జీవం ఏర్పడుతుందో, సృష్టి ఏర్పడుతుందో, అంధకారంలో నుంచి ఈ యొక్క ప్రకాశవంతంలోకి వస్తారో బిడ, అట్లాంటి జ్ఞాన జ్యోతి స్వరూపుని నేనే బిడ. అందుగురించే ఆడామగా ఇద్దరు సమానులే. అవునా? సమానులే కదా, ఆడామగా సమానులా కదా. ఇవాళ కొట్లాడుతురుగా, కోట్ల కేసులు వేస్తున్నారు, ఆడామగా సమానం, అంతటా సమానం. నేను కూడా సమానం చేసేస్తున్నా. ఏం చేయాలి? భూమి సమాప్తం చేయాలి. సరే, నేను దాని గురించి చెప్తలేముడా. అందుగురించే మీరు ఎన్ని పండుగలు చేసుకున్నా, ఏది చేసుకున్నా అన్నీ లోక కళ్యాణం గురించే జరిగినాయి. సనాతన ధర్మం పూజలు హ్యాపీ బర్త్డే టు యూ ఉఫ్ 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 తుస్ అని పని. అందుగురించే వినాశకాలే విపరీతం అందరూ ఉట్టేదవుతున్నాడు. ఎట్లా ముసలు 90 ఏళ్ళు, 100 ఏళ్ళు, 110 ఏళ్ళు, 150 ఏళ్ళు బతికిన వాళ్ళు 200 ఏళ్ళు బతికిన. ఇప్పుడు 60 ఏళ్ళకే 150 ఏళ్ళు, 30 ఏళ్ళకే 100 ఏళ్ళు వచ్చేసినాయి. సరే బిడా, నేను ఏమంటున్నా, ఆయుర ఆరోగ్యాలను కాపాడుకునే బాధ్యత మీ చేతుల్లోనే ఉంది. భగవంతుడు అన్ని ఇచ్చిండు మీకు. ఆరోగ్యాన్ని ఇచ్చిండు, ధనాన్ని ఇచ్చిండు, ద్రవ్యాన్ని ఇచ్చిండు, తెలివిని ఇచ్చిండు. మీరు మనుషులు గారు, మీరు మనుషులు కాకుండా పశువులా? మనుషులా? మీరు 2 కాళ్ళు 2 చేతులు ఉన్న మనుషులా? తలకాయ ఉన్న మనుషులా? కాళ్ళ పశువులా? మీరు ఏం కాదు, తలకాల ఇట్లున్నాయి. ఎట్లుంది మీ తలకాయ? ఇట్లుంది. 2 కాళ్ళు 2 చేతులు 1 తల ఇట్లున్నది. అందుగురించే పంచేంద్రియాలని 5 చేతులకు 5 ఏళ్ళు ఇచ్చిండు, ఎక్కువ ఏలే. 6 ఏళ్ళు ఉన్న వాళ్ళు లెక్కకు రారు, అది వేరే రేపుడా. అందుగురించి 5 ఏళ్ళు. సరే, నేను అయ్యప్ప దీక్ష గురించి రేపు మాట్లాడతా బిడా. అందరికీ శుభం బిడా. అందుగురించి బాగా కష్టపడండి, మంచిగా చేయండి. దత్త జయంతులు చేసుకోరి, పుట్టినరోజులు చేసుకోరి, పెళ్ళిళ్ళ రోజులు చేసుకోరి. కానీ బాగా మంది మీద చేయి పెట్టురు, నెత్తి మీద. ఏం చేయాలి? రామనామ జప్న పరాయమాల్ అప్న అంటే సమాజం అంతా అట్లయింది బిడా. మిమ్మల్ని ఎవరు నమ్మరు. ఇప్పుడు మీరు నిజం చెప్పినా కూడా నమ్మరు. ఎందు గురించి నమ్మరు? కలి ప్రభావం అంటే మెండుగా అట్లా మేఘాలు కమ్ముకున్నాడు, సూర్యుని మేఘాలు కమ్మినట్టు కమ్మేసింది ఇప్పుడు కలి. ఎట్లా కమ్మింది ఇప్పుడు? ఏ రకంగా అయితే ఈ రకంగా ఇప్పుడు ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశంలో ఇట్లా కూడా తూర్పు భారతదేశం భారతదేశానికి ఏ రకంగా అయితే ఆగ్నేయం నైరుతికి వెళ్ళి మళ్ళీ ఈశాన్యంకి వెళ్ళి మళ్ళీ వాయువం ఇట్లా తిరుగుతూనే ఉంటుంది బిడ్డ. కాలచక్రాన్ని ఆపే ఘనుడు సృష్టిలో ఎవడు లేడు బిడ్డ. కానీ ఒక్కరున్నారు. ఎవరు? ఇలా చెప్పుకుంటున్నాం. ఎవరు ఆమె? అనసూయ. ఎవరు? ప్రతివ్రత అనే ధర్మముతోని ఎవరైతే ఉంటారో భగవంతుడు కూడా భయపడతాడు. గుర్తుపెట్టుకోండి బిడా. ప్రతి ఒక్కరు భయపడతారు బిడా. అది ఒక్కరు గుర్తుపెట్టుకొని అర్ధేచ కామేచ మోక్షేచ నాతిచరామని ఏ రకంగా అయితే తల వంచి 10 మందితో ఏ రకంగా తల వంచి 10 మంది అక్షంతలు వేసుకొని ఏం వేసుకుంటారు? అక్షంతలు వేసుకుంటారా? పెళ్లి రోజు ఏం వేసుకుంటారు? తలంబ్రాలు. అవి ఆశీర్వచనం అనేటువంటి భార్యాభర్తలు ఒకరి తల మీద ఒకరు వేసుకున్నటువంటి తలంబ్రాలే ఆశీర్వచనాలు అయితే. కానీ ఇప్పుడు సరిగా అన్నీ చెప్పే సమయం లేదు కూడా. నేను కూడా ఎక్కువ సమయాన్ని తీసుకుంటున్నాను. అందరికీ శుభం. ఇలా అయ్యప్ప దీక్షలు, భవానీ దీక్షలు, హనుమాన్ దీక్షలు, శివ దీక్షలు అందరూ ఇంటర్ కూడా బాగా అయ్యప్ప దీక్షలు తీసుకున్న వాళ్ళు కూడా బాగా కష్టపడండి, ధర్మాన్ని కాపాడండి. ఆ ధర్మం ఎప్పటికైనా మిమ్మల్ని కూడా అందరినీ కాపాడుతుంది. నల్ల జెండా బట్టలు వేసుకున్నారు. సృష్టికి ఏ రకంగా అయితే అయ్యప్పలు ఎట్లయితే పెరుగుతుంటారో దినానికి తొంగుతూనే ఉంటుంది. ప్రపంచం అంతా ఇట్లా లేస్తుంటుంది, పాపం పెరుగుతుంటుంది, ఇట్లా దిగుతుంటుంది. ఎందుకంటే స్లోప్ శబరికొండలు ఇట్లున్నాయి అట్లా దిగుతుంటాయి పాంబెలకలతో ఇట్లా ఇంటరా. అందుగురించి ఎప్పుడా అయ్యప్ప జెండా ఏం బట్టలు వేసారు మీరు? శని మహాత్మునికి ఏం బట్టలు? శనికి ఏం బట్టి వేస్తారు? నలుపు. అంటే ఎందుకు ప్రీతి? నలుపు అంటే ఏం చేస్తుంది? నలుపు శని మహాత్ముడు వస్తే మంచిదా చెడా? సడే సాతి అంటే ఏంటిది బిడా? 7.5 సంవత్సరాలు శనిదేవుడు ఉంటే ఏం తెలుస్తుంది శనిదేవుని వల్ల? మన కష్టము నష్టము, పాలుని పగ, ఆన్ పగ, ఈన్ పగ, మంచోడోడు చెడ్డోడోడు, తల్లోడు మొగడోడు, పెళ్ళం గుణం తెలుస్తుంది కష్టాలనే. మొగన్ గుణం తెలుస్తుంది, అన్న గుణం తెలుస్తుంది, అమ్మ గుణం తెలుస్తుంది, అక్క గుణం తెలుస్తుంది, చెల్లె గుణం తెలుస్తుంది, పాలుంది, పొగ ఉంది, స్నేహితుంది, అందరు పాకిట్రా బిడా. అందరు గుణాలు తెలుస్తుంది. శనిదేవుడు వస్తే మంచిదా రాకుంటే మంచిదా? ఎందుకు? జన్మలు కర్మపక్తం అవుతుంది. మీరు చిత్తలకాయలు చెట్టు మీద వాక్కుండా ఏం చేస్తారు? ముందు తీసి చెట్టు మీద మాకితే ఏమవుతుంది? కాయ తోడు మీద రాలి పడిపోతుంది. అదే మీరు తెంపి పెట్టుకుంటే పండు మాకుతుంది. అందుగురించే కర్మ ఫలితాన్ని ప్రతి ఒక్కరికి అనుభవించేస్తాం. ఎవరు? నవదుర్గనై, నవగ్రహాల రూపంలో నవదుర్గనై
కాపాడుతా బిడ్డ మీకు అందరికీ ఉపదేశం ఇస్తున్నాడు. అక్కడ అష్టలక్ష్ములు, ఇక్కడ నవదుర్గలు. బాగా అర్థమైతే కూడా శని మహాత్ముని వల్ల మీ అందరికీ శుభమే జరుగుతుంది, కానీ అశుభం జరగదు. పోయేటప్పుడు కొట్టినా తిట్టినా లాస్ట్కి ఏమని పోతాడు? శుభం అని పోతాడు. పోతా అయ్యో భగవంతుడు బాధపడతాడు కూడా, కష్టపడతాడు. ఆ భక్తురాలు బాధపడుతుండే ఎక్కడ పోయింది? పిచ్చి 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 ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ కూడా తిరుగుతూనే ఉంది. ఇక్కడ మొత్తం ఈయనే జనాలు రప్పమంటుండి ఇవో చెప్పినాక అందుకని ఇక నాలుక ఇవో ఈడ చూడు దత్తానికి అభిలాష అన్నాడు ఇప్పటిదాకా. ఈసారి నాలుక పెడదామన్నాడు. నాలుక ఏమవుతారు బాబు, నేను పెట్టిన నాలుక మీరు పెట్టే అవసరం ఏం లేదు. అక్కడ పెట్టినా కానీ ఇవిడ పెట్టిన పెద్ద నాలుకే. ఇక్కడ 2 పుంగల్ లౌడ్ స్పీకర్లు. ఓ అంటే ఈ పుంగ ఇక్కడ ఉంటుంది, ఆ పుంగ అక్కడ, ఈ అల్మాగూడెం పుంగ, ఇది కొట్ర పుంగ. ఎవరికి ఏమో అర్థం కాదు. పుంగలు చెప్పినా కూడా మేము చెవులలో దూది పెట్టుకున్నామండి, మాకేం కలిదేవుడు మస్తు ఇస్తుండండి, మీతో మాకేం సంబంధం అంటే నేను కూడా నేను నెట్ కనెక్ట్ రూట్ మీద రూట్లకి వెళ్ళి కట్ చేస్తాం. రూట్లు అంటే ఏంటిది? వేర్లకి వెళ్ళి కట్ చేయాలి. అందు గురించే వృక్షాన్ని ఎప్పుడు కానీ ఎర్ర కాడికెళ్ళి వీకాలి మీదికెళ్ళి కట్ చేస్తే ఉంటుంది అది. అందుకని శత్రువుని కూడా శేషం ఉంచకుండా సంపాలన్నారు అప్పుడు రాజులు. అందు గురించి కూడా ఇలా శత్రు వినాశకారినై సృష్టికారిని ప్రళయకారిని రక్షకారిని నేనే అయి ఈ యొక్క భరతఖండాన్ని ఏ రకంగా అయితే కాపాడుతున్నా అందరూ డంగా మోగుతుండు బిడ. ఇలా బడంపేట అలమడ సాహిబ్నగర్ ఇక్కడ కలవకుర్తి వెళ్తుండ కుట్రకరం వచ్చేటోళ్ళు రావాలి బిడ, రానోళ్ళు దండకు బిడ. ఏమి ఇచ్చినా ఏమి ఇస్తావు, యాటను కొయ్యాలా, నీకు దున్నపోతు కొయ్యాలా, ఏం కావాలని అడుగు, మా కోటి పెడితే 10 కోట్లు ఇస్తామని అడిగేటోళ్ళు ఉన్నారు. ఒక్కరన్నా అమ్మా ఏం తిన్నావు, ఏం చేసినావు, భవానీ ఇవాళ ఎంత ఖర్చు పెట్టి చేస్తుండు, ఎట్లొచ్చిండు, ఏం చేస్తుండు, ఎవరికేం అవసరం లేదు. అంటే లోకానికి అంటున్నప్పుడు నిజమైన గణాలు ఉన్నారు, భక్తులు ఉన్నారు, అందరి శివం. మీలో కూడా కొన్ని మార్పులు ఉంటే మార్చుకొని మీరు భారతదేశానికి వెన్నుముక్కలా నిలబడరి. ఇంట్రాబిడ గణాలు కూర్చున్న వాళ్ళు అందరికీ చెప్తున్నా, రేపు రాబోయే సంవత్సరంలో ఎట్లాంటి క్లిష్ట పరిస్థితులు వస్తున్నాయో తెలుసున్నాయా? ఆకాశం దద్దరిలే, భూమి పట్ 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 అంటుంది బిడ. ఏం జరుగుతుంది, ఏ నిమిషానికి ఏమి జరిగినో నాకు తెలియదు, ఆ నిమిషమున నీవు నా యందు నిలవగలవు అని అనుకునే పాట యాదో రావాలి బిడ. అట్లాంటి దద్ద చెప్పినా కూడా అందరికీ దద్దరిల్లుతుంది బిడ. ఇవాళ నేను చెప్తున్నా, ఇలా గనగాపురం ఏం పంట పండుతుండో బాపురాలుగా పాపపట్నం పడుతుంది. పైసా 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 బంగారం పైసా ఊతురు ఇప్పుడు అందరు అందరు అంటే నేనేమో మంచిగా నేను మంచి చేయరా అంటే సరే మాల్ మసాలాతోని मालू मसाला खा के ए तन एक दिन राख बनेगी रे, ये तन एक दिन राख बनेगी रे, कुछ ना कमाया तूने कुछ ना कमाया, कुछ ना कमाया तूने कुछ ना कमाया, हरि के भजन बिना शिव के भजन बिना, हरि के भजन बिना शिव के भजन बिना, ये जिंदगी गवारा रे जिंदगी गवारा, लाखों करोड़ों तूने रुपया कमाया, लाखों करोड़ों तूने रुपया कमाया, मंजिल पे मंजिले बंगले बनाया, मंजिल पे मंजिले बंगले बनाया, ये तन एक दिन राख बन तेरे साथ एक कौड़िवी గుర్తుపెట్టుకోబడా. ఇవాళ నువ్వు ఏ రకంగా అయితే పాపపట్నాలుగా మిద్దల మీద మిద్దలు మిద్దల మీద మిద్దలు కోట్ల మీద కోట్లలు ఏ రకంగా వేరుస్తున్నాబడా. ఒక్క శ్మశానానికి పోయేటప్పుడు 4 మోస్తోళ్ళు ఇంటబడా, 10 మంది ఏడ్స్తోళ్ళు, ఒకడు ముంగడ నడుస్తాడు. 10 మందితో మంచిగా ఉండాలి, 4గురితో మంచిగా ఉండాలి, ఒక్కొంతో ముంగడ నడుస్తాడు మంచిగా ఉండాలి. ఈ రకంగా కూడా 4, 5, 10, 15 మంది. అందుగురించే 5, 1, 6 అవుతుంది. అష్టాదశ ఏమైతే కూడా పీఠాలు అయితే 6 అంటే ఏమంటారా వీటిని? 6 హరిషడ్ వర్గాలను జయించాలంటున్నా. అంటే 10 మందితోని 4గురితోని ఒక్కొంత ఎప్పుడు కానీ జాగ్రత్తగా ఉండాలి. అందు గురించి చెప్పుడా హరిషడ్ వర్గాలను జయించాలంటే కామ క్రోధ లోభ మోహ మద మాచర్యాన్ని జయించాలి బిడా. అందు గురించే నీ యొక్క బంగ్లాలు ఏం నడవ, ఒక్క కౌడి కూడా పోదు బిడా. ఏం పోతుంది మేడ చెప్పురి? ఇక్కడ మీది అమెరికాలో డాలర్ నడుస్తుంది, ఇండియాలో ఏం నడుస్తుంది? రూపీస్ నడుస్తుంది. శ్రీలంకలో అక్కడ డాలర్ నడుస్తుంది. సరే మళ్ళీ ఆడేం డాలర్ నడుస్తుంది? మీ కోట్లు వస్తాయి, ఆడికి మీ యొక్క బిల్డింగ్లు వస్తాయి, మీ మన్మరాన్లు వస్తారు. ఏమొస్తాయి? పాపపుణ్యాలు ఎట్లా వస్తాయి? కనబడతాయి అవి. మీరు ఎట్లా పంపిస్తున్నాడు? ట్రాన్స్ఫర్ ఎట్లా చేస్తున్నాడు? ఇప్పుడు ఈయనకి ఆయనకు పంపించండి. ఇప్పుడు ఎట్లా పోయినాయి? అట్లా పోయినాయి. మళ్ళీ ఆ ట్రాన్స్ఫర్ ఏం చేయాలి? ఉన్న దాంట్లో దాన ధర్మాలు చేయాలి, ఉన్న దాంట్లో గోదానం భూదానం కన్యాదానం మంచి దాన ధర్మాలు చేయాలి. అప్పుడు ఆడికి ట్రాన్స్ఫర్ అవుతాయి.
కనబడకుండా ఇప్పుడు పంపిస్తారు ఆన్లైన్లో మీరు ఈ ఆన్లైన్ నడుస్తుంది ఏంటివి ఇవి అర్థమవుతుందా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అవుతాయి ఈ నోట్లు గీట్లు కరెన్సీలు గిరెన్సీలు బట్టలు గిట్టలు పై మీద బట్టలు కూడా లంగా ముంగా ఏది బట్టలు ఇప్పి కాల్చి పడేస్తారు మొత్తం ఏం లేకుండా తాళ్ళు గీళ్ళు అని వేసి నగ్నం కాల్చి పడేస్తారు అంటే వచ్చినప్పుడు ఇట్లా బత్తాలా పోయేటప్పుడు బత్తాలా అని కూడా అందుగురించే దత్తాత్రేయ రూపంలో ఎట్లున్నా దివ్యగంబరంగా ఉన్నా శ్వేత వస్త్ర రూపముతోని నిజమైన భక్తుని కనబడుతున్నా దుష్టునికి దయ్యం భూత అందుగురించి ఏం చదివినాలా ఏమేమి ఉన్నాయి లంకిని శంకిని ఢంకిని అన్నీ ఉన్నాయి అలా అందుగురించి లంకిని శంకిని ఢంకిని ఇట్లా ఊతారు దత్తాత్రేయ తర ఎట్లా ఊతారు పోయిరా కనకాపురు పోయిరా ఎవరన్నా ఎట్లా ఊతారు అందరూ లంకిని శంకిని ఢంకిని అందరూ ఊతారు ఇప్పుడు అందుగురించే అందరూ ఆవాయమవుతారు దత్తాత్రేయం దగ్గర ఎవరు వస్తారు భూత పేత పిశాక్ష యక్ష కిన్నెర కింపుట గంధర్వులన్నో అందరూ వస్తాడు అందుగురించే శ్రీశైల పీఠం కూడా చాలా మహాపుణ్యక్షేత్రం బిడ అందుగురించే నేను దక్షిణ భారతదేశంలో ఈ యొక్క కుట్ర మనం చెప్పినాగా బిడ ఏమూరుంది బిడ మీది తెట్టబాయ్ అన్నగా బిడ కట్రా కొట్రా టెట్రా టెట్రా మీ ఈ అసలు ఇది కాదు దీని పేరేం పేరు కుట్ర కాదు దీని పేరు టెట్రా టెట్రాబాయ్ అందుగురించే ఆ కుట్రల తెట్రల కట్రా ఉంది తెట్రల కుట్రల కట్రా ఉంది కట్రా అంటే కట్టేస్తారు ఏం కడుతురు ఈశాన్య భాగంలో ఉన్నాయి ఎక్కడుంది బిడ ఈశాన్య భాగం ఎక్కడుంది బిడ హిమాలయాలలో ఎవరున్నారు కట్రాలో ఎవరున్నారు బిడ వైష్ణవిదేవి మురళి ఎవరున్నారు అలా వైష్ణవిదేవి ఇట్లా ముగ్గురు తలకాయలతో పిండి రూపాలతో కింద రూపాలతో ఉంది ఏంది లక్ష్మి సరస్వతి పార్వతి మహాకాళీ స్వరూపంతో ఉంది బిడ్డ అందుగురించే ఆ పుణ్యక్షేత్రం ఈ పుణ్యక్షేత్రం ఇంకా ఇప్పుడు అలా నవీన్ మీ అందరికీ మంచి సమయాలు వస్తున్నాయి దేరే లెక్కన అందరినీ మీకు ఏ టైంకి ఏం కావాలో అన్నీ వచ్చేస్తాయి ఇంటర్ బిడ్డ అన్నీ వచ్చేస్తాయి టైంకి అన్ని పనులు అయిపోతాయి గోరంత దీపం కొండంత వెలుగు నేను పెద్ద అరుణాచలం జ్యోతి వెలిగించినట్టు వెలిగా నా బిడ్డ నేను పెద్ద జ్యోతి వెలిగా అరుణాచలేశ్వర అరుణాచలం అంటే ఒకటే ఉడతాడు మూడదాకేడు వారు షిరిడి పోయారు మూడదాకా ఆడికి పోయారు మూడదాకా సమ్మకసార పోయారు ఏడా జాతర తాగుతాం మనం గురిసెలు వేసుకొని ఉంటాం ముందు ఏడుంటాం ఎవడన్నా గురిసెలు ఇస్తారంటే ఎట్లా పోతాం మనం ఎక్కడ ఇస్తే మాకేం లేదు పొలం మన నిన్న ఎట్లన్నారు పొలం ఉందా పానికంటే లేదు అబద్ధాలు ఆడకుంటే ఏం చేయరు ఈ గవర్నమెంట్ మీరు ఏం చేస్తారు అరుణాచలేశ్వర అయ్యా ఆడికి ఆయన మొత్తం ఊపిరి తీసుకొని సరే అరుణాచలేశ్వరం దగ్గపోతట్టుండే ఆడికి శ్రీశైలం మంచిగా ఉంది శ్రీశైలం ఒకటే పని పుణ్యానికి వస్తాయి ఏమంటే ఏడికలు వస్తాయి ఐఎస్ వస్తాయి అనేది ఇస్తాను అరుణాచలేశ్వరం ఏడికలు కావాలి ఐఎస్ఐ మోర గుద్దాలి ఎవరు ఆదిశక్తి స్టాంప్ వేయాలి స్టాంప్ అయింది అయ్యప్ప ఇస్తాడా ఐఎస్ వస్తా అయ్యప్ప కుమారస్వామి ఐఎస్ వస్తా విఘ్నేశ్వర ఐఎస్ వస్తా నవదుర్గల ఐఎస్ వస్తా ఎవరు సొత్తు ఆదిశక్తి సొత్తు ఈడికెళ్ళి ఐఎస్ఐ మార్క్ వేస్తాను ఏమన్నా ఐ సూపర్ స్టార్ ఇన్ డాష్ అనంత ఇన్ఫినేటివ్ దట్స్ ఆల్ అర్థమైందా అట్లా కావాలంటే ఏం కావాలి మీరు బాగా తిని మంచిగా పొందుగా వండాలి తిని వండుకోవాలి పని చేయొద్దు ఆమె చెప్తుంది ఏం లేదండి మొన్న టీవీలో చెప్పారండి కర్పూరం ముట్టించి టెంకాయ బోర్లు ఇచ్చి టెంకాయ మీద కర్పూరం వేసి కర్పూరం మీద 2 నిప్పులాలు వేసి ఉప్పురాల మీద వెలిగిస్తాయి ఉప్పురాలు గాలి నెత్తి ముఖం మీద పడతాయండి అప్పుడు బాగుంటుందండి అట్లా పుణ్యానికి వస్తాయా కష్టపడంతో వస్తాయా భార్య గర్తాలు కలవంగానే తెల్లారే పిల్ల ఉడుతుంది కలవకముందే ఏంది సతీ సక్కుపోయాలనుకుంటారు వాళ్ళు ఆ దీపం ఎప్పుడు కాదు బిడ దీపం అనేది ఏంది దీపం పెట్టడంతో మాత్రం మంచిగా బిడ దీపం పెట్టడం మాత్రం లక్ష్మీదేవి రాదు సరస్వతి రాదు పార్వతి రాదు ఆదిశక్తి రాదు మీరు ఎప్పుడైతే మీ పిల్లలను క్రమశిక్షణ మంచి బుద్ధి జ్ఞానంతో సంస్కారంతో మీరు పెరిగి మీ పిల్లలకు అభివృద్ధి తెచ్చి ఈ యొక్క సనాతన ధర్మాన్ని కాపాడి ఈ యొక్క సృష్టిని ఏ రకంగా అయితే జటలు ఏ రకంగా అయితే గంగాదేవిని ఎట్లా కట్టిండో ఎవరు శివుడు కట్టేటైతే గంగాదేవి ఉరుకులు పరుగులు తొందితే ప్రపంచం ముంచేస్తుండే అట్లాంటి గంగాదేవిని బంధించి ఈ యొక్క భూదేవిని గంగాదేవిని భూమి మీదకి వదిలేండు ఎవరు గంగా ఆయన పేరు గంగాధరుడు జటాధరుడు అందు గురించి అంటారు ఇప్పుడు అట్లాంటి గంగా అంత పవర్ ఉందంటే కలికి ఎంత పవర్ ఉంది మిమ్మల్ని అందరికీ వేసేస్తుంది అందు గురించే క్రమశిక్షణతోని మంచి జ్ఞానముతోని మంచిగా చేస్తే లక్ష్మీ సరస్వతి పార్వతి మీ ఎంబడే ఉంటుంది ఎప్పటికీ భక్తుని ఎప్పుడు కూడా కష్టపెట్టలే నేను కష్టపెట్టినా కూడా తను తగ్గట్టు ఫలితాన్ని ఇచ్చిన చక్రవడితో సహా ఇచ్చిన ఏమిచ్చినా ఇంతలేరా
ఏమన్నా ఏమి ఇస్తా చక్రవడ్డీతో సహా ఇచ్చిన. చక్రవడ్డీ అంటే ఏంటిది సీను? 100 రూపాయలు ఇస్తే 50 రూపాయలు ఇస్తే 50 రూపాయలకు మిత్తి, 100 రూపాయలకు మిత్తి. అట్లా మిత్తికి మిత్తి నిన్ను ముంచా, నన్ను ముంచా, అన్ను ముంచా, ఈయన ముంచా, 10 మందిని ముంచా, లాస్ట్ శిఖరం గులిపాయి, ధ్వజస్వమం గులిపాయి. గుడి ఉండదు, గుడిలో ఉన్న దీపం అంటారుగా, ఏమంటారు గుడిని మింగుతా ఉన్న లింగాన్ని కూడా మింగుతారు. అట్లాంటి బకాసులు ఆయనకు దండం పెట్టాలి ఇప్పుడు. అందుగురించి నేను ఎవరి దగ్గర పోతలేను. రేపు కూడా భయపడుతురు కా స్వామి భయపడుతురా? ఏమో అమ్మవారు వస్తే ఏమంటుందో ఏమో. ఈ అమ్మవారు వస్తే మా పూజలు ఈ అమ్మవారు బరబ్బర్ వస్తుంది. అమ్మవారు లేనిది శక్తి అయ్యప్ప అంటే ఎవరు కూడా కాళికా స్వరూపం గుర్తుపెట్టుకో కూడా. శక్తి అయ్యప్ప కాళికా స్వరూపం పులి మీద కూర్చోబెట్టిన అందు గురించి పద్మం తీసుకున్న అందు గురించి ఈ యొక్క సృష్టి వినాశనానికి ఏ రకంగా అయితే నిండు ముందని దానం చేసుకోబడా అదొక్కటి గుర్తుపెట్టుకోరు కూడా. అక్కడ కలవాతి, ఇక్కడ రాయి పెరుగుతుంది పద్మ రూపంలో పెరుగుతున్న ఇంత శ్రీలంకకి వెళ్తే ఏమంగానే కూడా వచ్చినావు కూడా సిన్ను శ్రీలంక చూసినావుగా ఏం వేసిరు అన్ని తంత్రం యంత్రం అన్నీ చూసినావుగా. 12 గంటల రాత్రి పోయినావా పతాపడి సముద్రం ఉప్పొంగింది ఏమరా? ఏం పొంగలే. ఎందుకు మీరు వచ్చిరని అయ్యో నా పిల్లలు ముద్దుల పతాపరేట్ వచ్చిండు నన్ను చూస్తుంది, కానీ ఎవరు సముద్రం అల్లలు వచ్చినా ఏమన్నా? ఏం రాలేగా. ఎన్ని ఫీట్లు పోయారు లోపలికి? 15 ఫీట్లు పోయారు. నా బెత్తం ఎంత ఉంది? 1 2 3 కొలతలు తీసుకొని లోపల పోయి ఎట్లా కూర్చురు? దత్తాత్రేయులు కూర్చొని పూజలు చేసుకొని వచ్చారు. అంతే కదా? అవునా కదా? అవునా సీను? అంతేనా? దత్తాత్రేయులు కూర్చొని పూజలు చేసుకొని వచ్చారు. అందరికి కూడా అందరూ శుభం. మీరు కష్టాలు వచ్చినా ధర్మాన్ని కాపాడండి బిడ్డ. దత్త జయంతి కూడా మీరు ఎన్ని జరుపుకున్నా మీలో మార్పు రాకుంటే వృధా బిడ్డ. మీలో మార్పు వస్తే ఈ యొక్క ఒక దీపం ఇంకో దీపం వెలిగించవచ్చు, ఒకరిని చూసి ఇంకోటి మారొచ్చు. మీరు మారకుంటే ఎవరు మారరు. అదొక్కటి గుర్తుపెట్టు కూడా. నిప్పులాగా ఉండాలి. అయ్యప్ప ఏమంటుండు? పరంజ్యోతి స్వరూపుడు. ఆ జ్యోతి వెలిగిస్తారా? అది మీ గురించి దాని గురించి తెలియదు ఆయన కూడా. అవన్నీ నేనేం మాట్లాడలేను, కానీ అవన్నీ మీకు ఎందుకని మీరు జ్యోతి స్వరూపులై వెలగాలంటే ఈ యొక్క రేపు 18వ పడి మెట్టుకు ఎట్లాంటి మెట్లు? ఆదిశక్తి మెట్లు అవి. 1వ మెట్టు, 2వ మెట్టు, 3వ మెట్టు ఆదిశక్తి స్వరూపాలు బిడ. లంకాయాం శంకరీదేవి అదే సంబంధించి బిడ. ఏ రకంగా అయితే 18వ మెట్టు ఆదిశక్తి స్వరూపునై జ్వాలాముఖినై కూర్చున్న బిడ. అందు గురించే త్రిదళ శక్తి స్వరూపం. మీరు అయ్యప్ప స్వామి గుడి పోకున్నా ఇక్కడ 8 పరీక్షణ చేస్తే అయిపోయి. 8 లేకపోతే 18 లేకపోతే 27 లేకపోతే 54 లేకపోతే 108 తిరిగినా సార్ బిడ. ఎన్ని చేయాలి? ముందు 8, తర్వాత 18, తర్వాత 27, 54, 108 చేసినా కూడా మహాపుణ్యక్షేత్రం బిడ్డది. ఎందుకంటే గోప్యంగా పెట్టిన బిడ్డ. ఎందుకంటే నాకు లైక్లు కావద్దు. నాకేం కావాలి? మీరు లైక్లు అంటే ఏం చేస్తారు? లైక్లు అంటే బట్టలు ఇప్పి చూపిస్తే ఎన్ని లైక్లు వస్తాయి బిడ్డ? మాణిక్యం రెడ్డి వీడియోగ్రాఫ్ బట్టలు ఇప్పి పెడితే నగ్నంగా చూపిస్తే, దత్తాత్రేయులు చూపిస్తే లైకులు రాలే. దెంకపోయారు అన్ని శక్తులను భూత పేద యక్ష కిన్నెర కిమ్మరు అందరు దెంకపోయారు. ఇక్కడ లైకులు పెడితే ఎన్ని లైకులు వస్తాయి? కోట్ల లైకులు వస్తాయి. వాళ్ళకు బత్తం పడుతుంది నెలకింత. ఇక్కడ నిజం చూపిస్తే లేదు. అందు గురించే మీరు ఏం చేయాలి? నిప్పులాగా ఉండాలంటే ఏం చేయాలి కూడా? మీ లైకులు మీరు పెట్టుకోరు. ఏం జరిగారు? నేను చేసే రకంగా చేస్తున్నా కూడా. నేను మెల్లగా నడుస్తున్నా. ఇట్లా చాప కింద నీరులాగా పోతున్నాను నేను మెల్లగా. గీలేదెంత గింత అనేటట్టు ఉండాలి. ఎట్లుండాలి? గీలేదెంత అంటే గిట్లనే ఉండాలి. అభిలాష్ బాధపడకురి అమ్మ. మీకు డబ్బున డెవలప్ కావాలంట. ఆడ వైరుగా ఎర్రవరం డబ్బున డెవలప్ అయింది. ఏమైంది? నేలకు పడింది. ఆడ పలకన డబ్బున జాతకాలు షిగాలు ఊటలు. ఇక్కడ మళ్ళీ ఎవరు షిగాలు ఊతలేరు. ఆమె ఊతుందా? ఇప్పుడు నా దగ్గరకు వస్తుంది కదా, మళ్ళీ దగాడకప్పుడు పోతే ఊగుతుంది. ఊగి ఇప్పుడు పెద్దమ్మ ఊగు. मेरा मंत्र कैसा उठा ले केवल के सొక్కు ఉఠాలకి జాతిమై అందరు లేపుకోపోతా మూట కడతా పోషమ్మ కూడా పెడితే మైసమ్మ మాయం చేసినట్టు చేస్తా. అందరికీ గణాలు కూడా బాగా గుర్తుపెట్టుకోరు బిడా. బాగా కష్టపడరు బిడా. జల్ది భోగాన్ చూడబిడా. బాగా కష్టపడండి. మీరు నష్టంలో ఫలితాన్ని ఇస్తా. కష్టే నష్టే ఫలితే. సంస్కృతంలో ఉంది కష్టే ఫలితే అని ఉంది. నేనేమంటున్నా కొత్త మీరు సంస్కృతం బుక్లో చూసుకోరు బిడా. కష్టే నష్టే ఫలితే. కష్టంలో నష్టం అవుతుంది. సీను పంట వేసిండు, ఏమవుతాయి? కోతులు తింటాయి, పిట్టెలు తింటాయి, వాళ్ళు ఎత్తుకపోతారు, వీళ్ళు ఎత్తుకపోగా నష్టం జరుగుతుంది. నష్టంలో తుఫాను వస్తుంది, నీళ్ళకి పోతుంది. అంత పోయి వచ్చింది తాలు పోగా మిగిలిందే పంట. అవునా? కష్టే నష్టే ఫలితే. అర్థం చేసుకోరు బిడా. కష్టే ఫలితే అన్నారు, కానీ కష్టే నష్టే నష్టం కూడా ఉంటుంది బిడా. కలియుగంలో బాగా ఫలితాన్ని ఆస్వాదించడం బిడా. బాగా మంచి పూజలు చేయండి, బాగా చేయండి, ప్రదక్షిణలు చేయరి, ఉన్న దాంట్లో దాన ధర్మాలు చేయరి, మంచి యోగ్యాన్ని చేయరి, అంతా మీకు మంచిగా జరుగుతుంది. అందరికీ బిడా
అందరికి మంచిగా జరుగుతుంది